హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. పీఎం కిసాన్కి సంబంధించి రైతులకైతే భారీ శుభవార్త అండి. ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల నా సమాచారం అనేది మీకు నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్రంలోని మోడీ గారు రైతులకు ఎన్నో పథకాలు అయితే అమలు చేశారండి. కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ స్కీమ్ అనేది ఒకటండి. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి 6,000 చొప్పున అందుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు కూడా. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతలుగా 2,000 చొప్పున కేంద్రం అయితే అందించడం అయితే జరుగుతుందండి. అయితే ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది, కానీ ఇంకా 19వ విడత డబ్బులు అనేది విడుదల చేయలేదని రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి. ఈ పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుంచి 100% నిధులతో కూడిన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బదిలీ అవుతాయని మన సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాలుగా, అంటే 3 విడతలుగా 6,000 అనేది 2,000 అట్లా 6,000 అనేది 3 విడతలుగా పడడం అనేది జరుగుతుందండి. ఈ పథకాలు రైతులకైతే ఈకేవైసీ ఉండడం చాలా ముఖ్యమని మన సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది పడడం జరుగుతుందో అటువంటి వారందరూ కంపల్సరీగా ఇప్పుడు మళ్ళీ 19వ విడుదల కోసం ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. ఈకేవైసీ మీరు చేయించుకున్నట్లయితే మీరు ఈ డబ్బులకు అయితే అర్హులుగా ఉంటారండి. కంపల్సరీగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. ఇదండి పీఎం కిసాన్కి సంబంధించి సమాచారం అండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం.